హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండ్రాన తెలుగు అమ్మాయి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వామాకుతో పచ్చడి అండి. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. మీకు అజీర్తి చేసిన ఏం చేసిన మలబద్ధక సమస్య ఇవన్నీ కూడా ఈ ఆకుతో మనకి పూర్తిగా నయమవుతుంది. ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అనేది. కానీ రుచి కూడా చాలా బాగుంటుంది. తినడానికి వేడివేడి అన్నంలో తింటూ చాలా బాగుంటుంది. చూసారు కదండి, నాకైతే పచ్చడి చాలా బాగా కుదిరింది. సో ఇది ఎలా చేయాలో చెప్తానండి, మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి. వామాకు అండి. సో ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో చూసారు కదండి, ఫ్రెష్గా తీసుకున్నానండి వామాకు. చాలా ఫ్రెష్గా ఉంది ఆకు అనేది. దీని లీవ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం అందరికీ తెలుస్తుందండి, అందరు పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా పెరిగేస్తుంది కూడా. సో ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో ముందుగా ఒక కడాయి పెట్టుకున్నానండి, అందులో ఆయిల్ తీసుకున్నాను. పచ్చడి అనేసరికి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. నేను ఒక కట్ట ఫుల్గా తీసుకున్నాను అనమాట. సో ఆ కాడలతో సహా తీసుకుంటాం కాబట్టి మనం మినపప్పు శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. శనగపప్పు అనేది మినపప్పు కన్నా 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇవి బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అనమాట. జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో బాగా ఎర్రగా వేయించుకోవాలండి. సో చూసారు కదా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయి. సో మనం ఇది వెంటనే పక్కకు తీసి పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి. మీకు ఎండు కొబ్బరి ఉంటే అలా వెంటనే వేసేసుకోవచ్చు, లేదు పచ్చి కొబ్బరి ఉంటే ఇలాగా చిన్న ముక్కలుగా తరుముకొని ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇదే కొబ్బరి ప్లేస్లో మీరు పీనట్స్ కూడా తీసుకోవచ్చు, వేరుశనగలు కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా బాగానే ఉంటుంది. సో నేను 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా మంచిగా చిదువుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో అన్నది. సో చూసారు కదండి ఎంత రెడ్గా వేగి అలా వేపేసుకోవాలి. సో నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అందులోని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక కట్టు ఫుల్గా తీసుకున్నాను వామాకు అనేది. కాడలతో సహా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వాటర్ పూర్తిగా తగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ వేయటం వల్ల ఇంకా నీరు మొత్తం వదిలేస్తుంది. సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అది పులుపు కరెక్ట్గా సరిపోతుంది దానికి. సో అది కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది బాగా టేస్ట్గా వస్తుంది. సో చూసారు కదండి, నాకు ఒక 3 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోయి ఇలా వచ్చేసింది. సో ఇంతవరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కగా తీసుకొని చల్లార్చుకోవాలి. సో చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఆయిల్ కూడా తేలుతుంది. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్లే అండి. సో దీన్ని కూడా చల్లార్చుకోవాలి. సో నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం మనం ఫ్రై చేసుకున్న పప్పు, కొబ్బరి కూర, మిర్చి అన్నీ వేసుకున్నానండి. సో ఇది బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంత బాగోదు. సో యాక్చువల్లీ నేను ఒక చిన్నగా మిక్సీ జార్ తీసుకున్నానండి, అది సరిపోలేదు, మిక్సీ జార్ మార్చాను. సో ఇలా బరకగా చేసుకోవాలి. సో దాంట్లోనే మనం ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆకు కూడా వేసేసుకోవాలండి. వామాకు కూడా వేసేసుకొని ఒకసారి 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో నాకు అవ్వలేదండి, సో అందుకే నేను ఇలా మార్చి తీసుకున్నాను. ఇది కూడా మొత్తం కలిపి బరకగానే మనం పేస్ట్ చేసుకోవాలి. పచ్చడి అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సో మీ కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నామండి. పచ్చడి అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. సో పోపు దినుసులు అంటారు కదండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపి 1 స్పూన్ అనమాట యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదే ప్లేస్లో వెల్లుల్లి దంచి వేసుకున్నానండి. సో ఒక 2-3 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. సో ఎండుమిర్చి కూడా నాకు కారం సరిపోదు అనుకుని చెప్పి కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసామండి. సో మీకు కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కర్రీ లీఫ్ అండి, కరివేపాకు, పచ్చడికి మంచి టేస్ట్ కూడా వస్తుంది కరివేపాకు వేసుకోవటం వల్ల. సో ఈ పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే పచ్చడి అంత బాగుంటుందండి. పోపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీరు ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తానంటే తక్కువ యూజ్ చేయొచ్చు, కానీ టేస్ట్గా కావాలనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి.
సో మనం ఆల్రెడీ బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ముద్దంటే ఇందులో వేసేసుకోవటమే. సో ఇందులో మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను ఆల్రెడీ వెల్లుల్లి వేసాను కాబట్టి వేసుకోవట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటుపోయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.